హాయ్ అండి. 3 డేస్ ముందే బజ్జీలు వీడియో పెట్టి మళ్ళీ బజ్జీ వీడియోతో వచ్చానని ఏమీ అనుకోకండి. మా వాళ్ళకి ఆ బజ్జీలు చాలా బాగా నచ్చాయంట. ఈ వాతావరణంలో వేడివేడిగా తినాలనిపించి పోయినసారి పావు కేజీ తీసుకొచ్చారు. ఈసారి అయితే అర కేజీ తీసుకొచ్చేసారు. ఇంకా ఈ బజ్జీలని కడిగి క్లీన్ చేసి కట్ చేసి పిండి కలిపి వాటిని బజ్జీలుగా వేసి స్టఫ్ రెడీ చేసి వాటి మధ్యలో స్టఫింగ్ పెట్టే కలికి నా పని అయిపోతుంది. సాయంత్రం 5 అయ్యేసరికి చలిగా వాతావరణం మారిపోతుంది. నిజమే, ఏదో ఒకటి తినాలని చెప్పి మా పిల్లలు అడిగినప్పుడు ఏదో ఒక స్నాక్ చేయడం అయితే అలవాటైపోయింది నాకు. మామూలుగా ఈ బజ్జీ పచ్చిమిరపకాయలతో 2 రకాల బజ్జీలు అయితే వేయచ్చు. బజ్జీ మిరపకాయని సన్నగా కట్ చేసి దాన్ని పిండిలో ముంచి బజ్జీగా వేసి ఏ చట్నీతోనో కారంతోనో అద్దుకొని తింటే అవి ఒక రకమైన టేస్ట్. కానీ ఇలా కట్ చేసి అందులో స్టఫింగ్ లాగా పెట్టుకొని తింటే ఇదొక టేస్ట్. మా ఇంట్లో అయితే ఎక్కువగా ఇలాగే ఇష్టపడతారు. వాతావరణం చల్లబడినప్పుడు మీరేం స్నాక్స్ చేసుకుంటారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.